మీనాక్షి నటరాజన్కి సుప్రీంకోర్టు గట్టి షాకే ఇచ్చింది. ఆవిడ సవాల్ చేస్తూ వేసినటువంటి పిటిషన్కి మేము ఇందులో ఏ విధంగా జోక్యం చేసుకోలేము, మీరు మళ్ళీ ఈసీ దగ్గరికి వెళ్ళే ఈ యొక్క పంచాయతీని తేల్చుకోండి, సమస్యను పరిష్కరించుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు చెబుతోంది. ఇప్పుడు ఆవిడ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆ విషయాన్ని ఈ డాక్యుమెంట్లో ఏదైతే నామినేషన్ డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్లో పొందుపరచలేదని చెప్పి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీ నేత కంప్లైంట్ చేశాడు. బీజేపీ నేత కంప్లైంట్ చేస్తే ఇప్పుడేమొచ్చేసి ఈసీ పరిశీలించి ఆవిడ నామినేషన్ని తిరస్కరించడం జరిగింది. మొన్న ఎప్పుడైతే నామినేషన్ తిరస్కరించారో వెంటనే ఆవిడ సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ తన లాయరు అభిషేక్ సింఘ్వి ద్వారా పిటిషన్ దాఖలు చేయించారు. దాన్ని పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు ఏమంటుంది, దీంట్లో మేము జోక్యం చేసుకోలేము, ఇంతకుముందు కూడా ఇలాంటి కేసు ఎప్పుడు రాలేదు, మీరు ఈసీ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క పంచాయతీని తేల్చుకోండి, ఈసీ దగ్గరే మీరంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ వద్దకు వెళ్ళి మీరు ఈ యొక్క సమస్యకి పరిష్కారం చూడండి అన్నట్లుగా చెప్తున్నారు. అయితే సమయము అయిపోయింది. ఇటువైపు సుప్రీంకోర్టు నుంచి ఈ విధమైనటువంటి తీర్పు రావడంతో ఇప్పుడు మరి ఏమంటారో తెలియదు, కానీ మొన్నటి నుంచి కూడా ఓటు చోరీ అనేటటువంటి రాహుల్ గాంధీ ఇప్పుడు సీట్ చోరీ అంటున్నాడు. అంటే ఆ సీట్ని బీజేపీ చోరీ చేసేసిందని చెప్పి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. సరే, రాహుల్ గాంధీని పక్కన పెడితే మీనాక్షి నటరాజన్ గారు నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో తెలియదు. ఆవిడ కాంగ్రెస్ తరఫు నుంచి ఏమొచ్చి ఇక్కడ తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్లో రాజ్యసభకి వెళ్ళాలని చూశారు. ఆ విధంగా మొత్తానికి రాజ్యసభ పోయినట్లే. బహుశా ఆవిడ మీద ఉన్నటువంటి కేసులు 2 సంవత్సరాలైన కనీసం లేవు సుప్రీంకోర్టులో అంటున్నారు. అలాంటప్పుడు కేసు ఏదైతే ఉందో దాని గురించి పొందుపరచాల్సింది. కేసు అంటే శిక్ష వేయలేదు కదా, శిక్ష వేయకపోతే మేమెందుకు దీని గురించి చెప్తాము అని చెప్పి అభిషేక్ సింఘ్వి కోర్టుకి చెప్తున్నాడు. అయితే ఏదైనా సరే ఆ కేసు వివరాలు చెప్తే బాగుండేదన్న విధంగా వీళ్ళు చెప్తున్నారు. ఆ కేసు ఏదైతే ఉందో ఆ కేసు గురించి ప్రస్తావించాల్సింది అన్న విధంగా సుప్రీంకోర్టు కూడా నొక్కి చెబుతోంది. అది ఏదైనా 2 రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలు, ఈసీ, సుప్రీంకోర్టు. బహుశా ఆ విధమైనటువంటి నిర్ణయాలతో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకొని మీరు అది కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థే కాబట్టి మీరు ప్రధాన ఎన్నికల కమిషనర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పుంటారేమో.